హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం కాబట్టి నేను తెల్లవారుజామునే లేచి శివయ్య పూజ చేశాను. మాకు శివయ్య పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల తెల్లవారుజామునే లేచి నేను అభిషేకం చేసుకొని చూడండి ఎలా అలంకరించుకున్నాను శివయ్యని. నేను చూడండి ఫ్రెండ్స్, మారేడు దళం కూడా పెట్టాను. రుద్రజడ రెండు వైపులా పెట్టున్నాను. నేను తర్వాత మీకు రుద్రజడ చెట్టు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. తెలియని వాళ్ళకి నాకు ఇష్టమైన మంత్రం చెప్తాను శివయ్య గురించి. నేను ప్రతిరోజు అభిషేకం చేసేటప్పుడు ఆ మంత్రం జపించుకుంటాను. నాకు ఇష్టమైన మంత్రం ఇది. నేను ప్రతిరోజు అభిషేకం చేసేటప్పుడు నేను ఆ మంత్రం జపిస్తాను. నమస్తే హస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ తికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని జపించుకుంటే ప్రతిరోజు చాలా మంచిది. నేను అభిషేకం చేసేటప్పుడు ప్రతిరోజు ఈ మంత్రం జపించుకొని అభిషేకం చేస్తాను. అసలు నాకైతే చదువు రాదు, కానీ నేను ఈ మంత్రం మా వారికి నేర్చుకొని మరీ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మారేడు దళం మా ఇంట్లోనే పెంచుకుంటాం మేము. అది ప్రతిరోజు ఒక ఆకైనా ఆయనకి శివలింగం మీద అయినా పటాల మీదనే పెడతాము. ఇది రుద్రజడ చెట్టు. మేము చెప్పాను కదా రుద్రజడని. చూడండి ఫ్రెండ్స్, ఇది రుద్రజడ చెట్టు. చూడండి ఫ్రెండ్స్, తులసమ్మ మా మొత్తంలోనే ఉండాలి. నేను వేసుకున్నాను. ప్రతిరోజు గిల్లుకొని భగవంతుడి కాడ పాదాల కాడ పెడతాను. ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ నచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.